మార్చారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇది కొరగల్లు వెళ్ళే రూట్ అండి. ఈ రోడ్డు చూసారు కదండి, ఈ మధ్య వేసారండి రోడ్డు. మొన్నటిదాకా అయితే కొంచెం పక్కల వైపు అయితే తారు పోసి కొంచెం వెడం చేశారండి. ఈరోజే ఒక 2 రోజుల కిందట ఏంటంటే ఈ రోడ్డు మొత్తం బాగా నీట్గా వేసారండి. కొత్త రోడ్డు అయితే వేసారనమాట. చూస్తున్నారు కదండి, ఈ రోడ్డు మొత్తం చాలా అంటే చాలా బాగుందండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మనం ఈ రోడ్ వర్క్స్ ఎక్కడెక్కడ మొదలైనవి, దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చూద్దామండి. ఈరోజు ఒక రోడ్డు గురించి, దానికి సంబంధించిన మెటీరియల్ గురించి అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ అయితే చేయండి మన వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి అయితే రీచ్ అయిద్దండి, మాకు కూడా సపోర్ట్ చేసినట్టుండిద్దండి. ఇది వచ్చేసి మనకి ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర అండి. ఈ ఫ్రంట్ రోడ్ అన్నమాట ఇది. ఇదిగోండి, చూస్తున్నంతా ఎస్ఆర్ఎం కాలేజ్ క్యాంపస్ అండి లోపల. ఎస్ఆర్ఎం కాలేజ్ క్యాంపస్ అండి ఇదంతా, చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్. ఇది వచ్చేసి N7 రోడ్ అండి. ఇది చూపిస్తాం మీకు, మొత్తం చూపిద్దాం. ఇదిగోండి, కొత్తగా దీనికి కనెక్టివిటీ రోడ్డు కింద వేసారండి. అది వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు అండి. ఇది కనెక్టివిటీ కింద ఈ రోడ్డు అయితే వేస్తున్నారు, గిల్లాలు పోసారు ఈరోజే. ఈ మెటీరియల్ చూసారు కదండి, కాంక్రీట్ ఇవన్నీ E11 N9 జంక్షన్కి సంబంధించిన రోడ్డుకి సంబంధించిందండి. అదిగోండి, ఆ చివర బ్రిడ్జ్ కూడా ఉంది చూసారండి, అది మొత్తం అదే రోడ్డు. ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య ఇటువైపుకి జరిపారండి, మొత్తం పక్కకి జరిపి పెట్టారు ఆ వర్క్స్కి స్టార్ట్ చేయడం కోసం. అయితే ఒకసారి వెళ్ళి చూపిస్తా. అవన్నీ పక్కనకి పెట్టారండి. ఇవన్నీ ఇంతకుముందు ఇటు ఉండేవి, అటువైపు ఉండేవి అవన్నీ అలాగా లైన్లో. అటు నుంచి తీసుకొచ్చి ఇటువైపు అయితే పెట్టారండి, సైడ్కి జరుపుకొని. ఇది మొత్తం ఈ రోడ్లకి సంబంధించింది ఇవ్వండి. ఈ మొత్తం అయితే ఇలాగా పక్కన పెట్టారండి. నెక్స్ట్ రోడ్డు వర్క్స్ కోసం ఉపయోగించడం కోసం అయితే ఇవన్నీ ఇలాగా పక్కకి తీసి పెట్టారండి. బాగున్నాయి అన్నీ. ఎందుకంటే కొన్ని ఒక 5 సంవత్సరాలు పక్కన పెట్టేసిన ఇవి కదండి, అందుకని ఏమన్నా డ్యామేజ్ అయినవి తీసేసి మంచిగా ఉన్నాయన్నీ ఇలాగైతే పక్కకి పెట్టారండి. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడండి ఒకసారి. అలాగే ఇది చూసుకుంటే E11 N9 జంక్షన్ రోడ్ అండి. ఇది మనకి ముందు ఆ రోడ్డు కూడా చూసారు కదండి, అది డైరెక్ట్గా మనకి వెళ్ళి సీడాక్స్ రోడ్లో అయితే కలిసిద్దండి. వెస్ట్ బైపాస్ పక్కన నుంచి వెళ్ళిద్దండి ఈ రోడ్డు అయితే, దానికి అటాచ్ అయిద్ది అనమాట. ఇదిగోండి, ఇలాగైతే ఇవన్నీ పక్కకైతే పెట్టారండి. ఇలాగా అయితే మొత్తం ఒక పక్కగా సదిరి పెట్టారన్నమాట. అలాగే అటువైపు చూసుకుంటే మనకు ఒక జేసీబీ ఉందండి. అది మొత్తం అక్కడున్న చెట్లుని వాటన్నిటిని జంగల్ క్లియరెన్స్ అయితే చేస్తుందండి. ఆ లోపల ఉంది. ఇదిగోండి, అది బ్రిడ్జ్ కూడా చూసారు కదండి, మనకి ఇంతకుముందే కన్స్ట్రక్షన్ అయిందండి. అది కూడా చాలా వరకు అటువైపు ఆ మెటీరియల్ అది మొత్తం ఉందండి, దానికి సంబంధించింది. ఇది కూడా చూడండి ఒకసారి. ఇలాగైతే పక్కకు పెట్టారండి అన్నీ.
అక్కడ ఉండేయండి అన్నీ. అక్కడ ఉండే వాటిని తీసుకొచ్చి ఇలా పక్కగా అయితే పెట్టుకున్నారు. ఇంకా అమరావతిలో ఏమేమి పనులు జరుగుతున్నాయో అన్నీ వీడియోగా మీకు తీసి అయితే మీకు చూపిస్తాండి. అందుకోసం అయితే మీరు ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి బ్యాక్ సైడ్ అది వచ్చేసి ఎస్ఆర్ఎం అండి. అయితే ఇంతకుముందు వరకు ఇక్కడ ఉండేయండి అవన్నీ ఇలాగా పెట్టేసి, ఇలాగ ఉండే వాటన్నిటిని ఏవైతే డ్యామేజ్ అవనియో మొత్తం చూసుకొని అయితే అదిగోండి అక్కడికైతే మార్చారండి. ఇవన్నీ ప్యాకేజ్ 12లో భాగంగా జరుగుతున్న E11N9 జంక్షన్ రోడ్డు వర్క్స్లో యూస్ చేసే మెటీరియల్ అండి ఇదంతా. ఇదిగోండి ఇలా జంగల్ అయితే క్లియర్ చేశారండి. ఇదిగోండి మనం ఇందాక చూసాం కదండి E11N9 జంక్షన్ అండి ఇది. ఇదిగోండి చూస్తున్నారు కదండి ఈ రోడ్డు మొత్తం ఎలా ఉందో చూస్తున్నారా? బాగానే ఉందండి. ఇటువైపు రోడ్డు అయితే అంత డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు. ఇంతకుముందు వేసిన రోడ్డు ఏంది ఇది కూడా. దీని కంటిన్యూటీ వర్క్స్ అయితే మొదలవుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి E11N9 జంక్షన్ రోడ్ అండి. ఇది మొత్తం ఇలాగ డైరెక్ట్ మనం నీరుకొండకు కూడా వెళ్ళిపోవచ్చండి. ఈ రోడ్లోంచి నీరుకొండ పెద్దపరిమి అటు సైడ్ వెళ్ళిద్దండి రోడ్ ఇది. మనం ఇలాగే ఇది చూసుకుంటే ఎస్ఆర్ఎం అండి. అలాగే అలా బ్యాక్ సైడ్కి వెళ్తే ఇందాక మనం చూసాం కదండి అటు సైడ్ నుంచి సీడాక్సిస్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇది చూడండి మొత్తం అండి. ఈ వాటర్ లైన్ పైప్స్ కానీ కరెంట్ లైన్ పైప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారు కదండి. ఇది వచ్చేసి E11N9 జంక్షన్ రోడ్ అండి. ఇది ఆ చివరి కూడా చూసారు కదా, జేసీబీ అయితే వర్క్ చేస్తుందండి. ఈ మెటీరియల్ కూడా మొత్తం ఇక్కడే ఉందండి. అలాగే చూసుకుంటే ఒక రెడీమిక్స్ ఇది కూడా ఒకటి ప్లాంట్ అయితే కొత్తగా కడుతున్నారండి. అది ఈ రోడ్స్కి సంబంధించిన వర్క్స్ కోసం అయితే ఆల్రెడీ ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. చూసుకోవచ్చు మీరు ఇది మొత్తం. ఇవన్నీ వాటర్ లైన్స్ దానికి సంబంధించిందండి. అదిగోండి ఒక జేసీబీ కూడా వస్తుందండి. అవి మొత్తం అయితే అటువైపు ఆ రెడీమిక్స్కి సంబంధించిన సిమెంట్ కాంక్రీట్ మెటీరియల్ ఉంది కదండి, అవి అయితే సైడ్కి పోస్తున్నారండి మొత్తం తీసి. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఇంకా రీచ్ వచ్చిద్దండి. ఇంకా మన అమరావతి గురించి, క్యాపిటల్ గురించి అందరూ చూస్తారండి మీ వీడియోస్ మీరు షేర్ చేసే వీడియో ద్వారా.